Regarding father, what does the Bible say? తండ్రి గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది? Qualities of father. ఇప్పుడు తండ్రి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో చెప్పండి. The first quality of the father, తండ్రికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం should be a provider. పోషించువాడుగా ఉండాలి. Next point, తర్వాత అంశం he should చూస్తున్నాం, be a protector. సంరక్షించువాడై ఉండాలి. Third one, మూడవదిగా he should be a punisher. శిక్షకుడుగా శిక్షించువాడుగా The fourth quality of father, నాలుగవది తండ్రికి ఉన్న లక్షణం should be a patron, ఒక మాదిరిగా ఉండి a నడిపించాలి. role model. ఒక మాదిరికరమైన వ్యక్తిగా The ఉండాలి. next thing, తర్వాతది the fifth point, ఐదవ అంశం, he should be a priest. ఒక యాజకుడిగా కుటుంబానికి ఉండాలి. So when you pray for them, when you show them how to pray, నీవు ప్రార్థించి ఎలా ప్రార్థించాలో వారికి చూపినప్పుడు they will come closer to God. వారు దేవునికి దగ్గరగా వస్తారు, They will be blessed. వారు ఆశీర్వదింపబడతారు. అంటే తండ్రిని కనపరచడం అనేటువంటి దాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. నిన్ను కన్న తండ్రిని గౌరవించలే నీవు ఈ సృష్టిని చేసిన తండ్రిని నువ్వు ఎలా గౌరవిస్తావు? కనబడుతున్న తండ్రికి గౌరవం ఇవ్వలే నీవు కనబడని దేవుణ్ణి గౌరవిస్తావంటే ఎవరు నమ్ముతారు? నీ కంటి ముందు నిన్ను కన్ని పెంచిన తండ్రిని గౌరవించలేని, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హానర్ యువర్ ఫాదర్ హూ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దెన్ హౌ కెన్ యూ హానర్ గాడ్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ యూనివర్స్? నీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి నీ తండ్రిని నువ్వు సన్మానించలేకపోతే ఈ విశ్వమంతుని సృష్టించినటువంటి తండ్రిని నీవు ఏ విధంగా ఘనపరచగలుగుతావు? Now God is teaching all human mankind, you should honor your father. So in order to, if you are able to honor your father, definitely you will also honor father of the universe. దేవుడు మానవాళ్ళందరికీ కూడా నీ తండ్రిని సన్మానించుము అని నేర్పిస్తున్నాడు. నీవు తండ్రిని నువ్వు సన్మానించిన ఎడల విశ్వమును సృష్టించినటువంటి తండ్రిని కూడా నువ్వు ఘనపరచగలుగుతావు. So if you have a father, నువ్వు ఒక తండ్రి you అయినట్లయితే should honor your father. నువ్వు తండ్రిని కలిగి ఉన్నప్పుడు తండ్రిని నువ్వు Buy సన్మానించాలి. something and give to your father. నీ తండ్రికి ఏదైనా కొన్ని ఒక బహుమానం ఇవ్వాలి. So if you are young now, ఇప్పుడు నువ్వు యవనస్తుడిగా ఉన్నా, you may be middle ager, ఒకవేళ మధ్య వయస్కుడిగా ఉన్నా, your father is too old, నీ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు, remember him, ఇప్పుడు ఆయనని జ్ఞాపకం చేసుకో, help him, ఆయనకి సహాయం చేయి. what he needs, ఆయనకి ఏమి అవసరంగా go ఉందో find out, వెళ్ళి కనుక్కోనండి. buy something and give it to him. వారికి అది కొని వారికి ఇవ్వండి. Today, ఈ రోజే do that soon as possible. ఆ పనిని మీరు ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా చేయండి. మీ మదర్ కి చేయొచ్చు, మీ ఫాదర్ కి చేయొచ్చు. ఇది దేవుడు ఆనందించేది. ఎంతసేపు మన స్వార్థపరులుగా ఉండొద్దు, ఇతరులకు చేసే వాటిలో ఉందాం. నీ తల్లికి తండ్రికి చేయడానికి వెనకాడొద్దు.